కథాశ్రవణానికి స్వాగతం. ఈనాటి కథాశ్రవణంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె కథ గురించి తెలుసుకుందాం. ఝాన్సీ లక్ష్మీబాయి నీతి కథ. ఒకప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు పాలిస్తూ ఉండేవాళ్ళు. అప్పటి రాజరిక వ్యవస్థలో వారు భారత రాజులను వారి పాలన నుంచి తొలగించటానికి కొత్త కొత్త వ్యూహాలు రచించారు. ఆ వ్యూహాలకు ఎదురొడ్డి తన దేశాన్ని కాపాడేటందుకు పోరాడిన ధీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి చిన్నతనం నుంచి కూడా ధైర్యము తెగువ కలిగిన అమ్మాయిగా పెరిగింది, ఎదిగింది. పెరిగినప్పుడు ఆమె ఝాన్సీ రాజైన గంగాధర్రావుని వివాహం చేసుకుంది. అయితే వారికి పుత్ర సంతానం కలగకపోవటంతో దత్తపుత్రుడిని స్వీకరించారు. కానీ గంగాధర్రావు గారు మరణించిన తర్వాత బ్రిటిష్ వారు డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి ఝాన్సీ రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలని యత్నించారు. ధైర్యం, త్యాగం, దేశభక్తి కలిగి ఉన్నటువంటి లక్ష్మీబాయి దీనిని అంగీకరించలేదు. ఆమె బ్రిటిష్ వారితో ఒప్పందం చేయటానికి నిరాకరించి తన రాజ్యాన్ని రక్షించేందుకు సిద్ధమైంది. ఆమె తన ప్రజలను ఒక చోట చేర్చి సైనిక శిక్షణ ఇచ్చింది. స్త్రీలు కూడా యుద్ధం చేయగలరని నిరూపించేందుకు ఆమెలో గల శౌర్యాన్ని చూపించింది. 1857లో సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొంటూ ఆమె గుర్రంపై స్వారీ చేస్తూ పోరాడింది. చివరకు బ్రిటిష్ సైనికులతో జరిగిన భీకర యుద్ధంలో ఆమె వీర మరణం పొందింది. బాలలు ఝాన్సీ కథలోని నీతి సారాంశం. ధైర్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. న్యాయం కోసం పోరాడటంలో వెనుకాడుగుని వేయకూడదు. దేశభక్తి గల వ్యక్తి ఎప్పటికీ మరణించడు. అతని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పటికీ ఝాన్సీ లక్ష్మీబాయి పేరు భారత స్వాతంత్ర్య పోరాటంలో వెలుగొందుతూనే ఉన్నది. ఆమె కథ మనలో దేశభక్తిని, ధైర్యాన్ని కూడా ప్రేరేపిస్తుంది. కథ కంచికి మనమింటికి.